Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం బీఎస్సీ గ్రూప్కు సంబంధించిన 5th సెమిస్టర్ వాళ్ళకు ఫిజిక్స్ పేపర్ అనేది ఈ వీడియోలో చెప్తానండి. ఇక్కడ ఎగ్జామినేషన్ ఇది నవంబర్ 2023 ఇయర్ పేపర్, ఇది శాతవాహన యూనివర్సిటీ వాళ్ళకు. ఓకే, సిలబస్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్. మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి డివైడ్ వస్తుంది పేపర్, మీకు తెలుసు. అయితే సెక్షన్ ఏలో ఏంటంటే మనకు 4 యూనిట్స్ ఉన్నాయి ఫిజిక్స్లో. ప్రతి యూనిట్ నుంచి త్రీ క్వశ్చన్స్ అడుగుతాడు, అంటే 3 ప్రశ్నలు వస్తాయి ప్రతి యూనిట్ నుంచి. అంటే ఇలా సెక్షన్ ఏలో 12 ప్రశ్నలు వస్తాయి, 12 క్వశ్చన్స్ దే విల్ ఆస్క్. మనం ఏవైనా 8 ప్రశ్నలకి సమాధానం రాయాలి. ఓకే, 8 క్వశ్చన్స్ వీ హ్యావ్ టు అటెంప్ట్. ఇక్కడ ఏంటంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసినందుకు 4 మార్కులు, 4 మార్క్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెక్షన్ ఏ మొత్తం 8 ప్రశ్నలకు 32 మార్కులు ఉంటాయి. సెక్షన్ ఏ 32 మార్క్స్. ఓకే, ఇప్పుడు సెక్షన్ బి చూద్దాం మనం. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, నేను ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి వీడియో చూడండి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ బి అనేది చూద్దాం. సెక్షన్ బిలో మనకు 4 యూనిట్స్ ఉన్నాయి కదా. ప్రతి యూనిట్ నుంచి ఏఆర్బి టైపిస్తాడు ఇక్కడ, అంటే ప్రతి యూనిట్ నుంచి 2 ప్రశ్నలు అడుగుతాడు. ఆ 2 ప్రశ్నలు అడిగి మధ్యలో ఆర్ ఏదైనా ఒకదానికి మనం ఆన్సర్ రాయాలి. రాసినట్లయితే 12 మార్క్స్ మనకు పడతాయి. 12 మార్కులు ఒక క్వశ్చన్కి, 4 ప్రశ్నలు రాయాలి. టోటల్ 48 మార్క్స్. సెక్షన్ బి వచ్చేసి 48 మార్క్స్. ఈ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఛానల్ మెంబర్షిప్ని జాయిన్ అవ్వండి. ఓకే, ఛానల్ మెంబర్షిప్ జాయిన్ అయితే మీ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాక్సెస్ ఉంటుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.